హలో అండి. మీలో ఎంతమందికి కొరమీను పిడిపంటే ఇష్టం? ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, ముందుగా కొరమీను ముక్కలనొచ్చేసి మీడియం సైజ్‌గా కట్ చేసుకోండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో అయితే బాగా ఉడికించుకోండి. అలా బాగా మెత్తగా ఉడికిన చేపలనొచ్చేసి ఎక్కడ ముల్లులు లేకుండా అలాగే చేపకున్న బ్లాక్ లేయర్ మొత్తాన్ని తీసేసి నీట్‌గా శుభ్రం చేసుకోండి. ఇలా మంచిగా కలెక్ట్ చేసుకున్న చేప పిడిపిని ఇప్పుడు 4 స్పూన్ల కారం అయితే వేసి మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. చిటికెడు పసుపు, అలానే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి. మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోండి. పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. 4 స్పూన్ల కుకింగ్ ఆయిల్ అయితే వేసేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగా కలిపెట్టుకున్న చేప పిడిపిని అనేది వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటే రుచికరమైన కొరమీను పిడిపి రెడీ. సబ్స్క్రైబ్.